ఈతకు మొసళ్ళు ఎవరబ్బా? తోసిన వాడు తెలుసు, ఈత పెట్టేది తెలుసు, మొత్తానికి మొసళ్ళు ఎవరు? 10 మొసళ్ళేనా 50? సరే, ఏదేమైనా మరి ఒకసారి ప్రసంగ శాస్త్రం అనేటువంటి సబ్జెక్ట్ లో చివరి తరగతికి హాజరయ్యాం. ఇంతవరకు క్విజ్ కార్యక్రమంలో పాల్గొన్నాం. బైబిల్లో ఒక సూత్రం ఉంది, యుద్ధమునకు పోయిన వారి భాగం ఎంతో సామాను దగ్గర కాల్చుకొని కూర్చున్న వారి భాగం కూడా అంతే. కాబట్టి ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన వారి భాగం ఎంతో చెప్పడంలో భాగం కూడా అంతే. కారణం ఏంటంటే ఓడిపోయే వాళ్ళు లేకపోతే గెలిచేవాడు ఎవరు ఉంటాడు? సరే, 6 గ్రూపులు 5 గ్రూపులు ఓడిపోయాయి కాబట్టి వాళ్ళు గెలిచారు. కాబట్టి ఒక రకంగా వాళ్ళ గెలుపుకంతటికి సహకరించిన వాళ్ళే లేకపోతే ఎక్కడున్నారు? సరిగ్గా గెలుపును ఆస్వాదించే మీరు వాళ్ళందరూ ఓడిపోయారు కాబట్టి మీరు గెలుపు సాధించారు. కాబట్టి ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉంటాం. ఎవరు విడిగా ఎవరి అవసరం లేకుండా ఎవరము ఉండము. సో ప్రాసంగికులముగా జాగ్రత్తగా ఉందాం. మరి ప్రసంగికుని క్యారెక్టర్ మీద, లక్షణాల మీద ప్రశ్నలు వచ్చాయి. సురపదనంలోని సమయస్ఫూర్తి అనేది కూడా మనం రాసుకోవచ్చు. సమయానుకూలంగా సమయస్ఫూర్తి ఉండాలి. ఒక ఉపాధ్యాయుడు రోజు 40-50 కిలోమీటర్లు ప్రయాణం చేసి డ్యూటీ చేస్తాడు. ఎంత అలసిపోతారో తెలుసు కదా. ఒకరోజు బాగా అలసిపోయి తట్టుకోలేక మధ్యాహ్నం 12-15 వేలు కొట్టి, పిల్లలు మీ పని మీరు చేసుకోరా, మధ్యాహ్నం భోజనం తినండి, 1:15 అయితే మధ్యాహ్నం క్లాసెస్ గంట కొట్టుకోండి, అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేయొద్దు, కొంచెం పడుకుంటామా అని అట్లా డోర్ ఉందట. అక్కడ లాంగ్ బెంచ్ ఉంది. పడుకునేటప్పుడు అలసిపోయినాడు, శక్తి పేసి తగిలిద్దామంటే ఆడ మేకులు ఏడలేవు. ఈ గోడకి వారకుంటే తగిలించినాడు. బాగా చల్లగా పడుకొని గొరకబెట్టి నిద్రపోతున్నాడు. కరెక్ట్గా 1:15 అయితేనే గంట కూడా సార్లు పేపాటపోయి సార్లు వేసినప్పుడు వేస్తారు లేండి, ముందే చెప్పినాడని గంట కొట్టే లోపల ఆ స్కూల్కి విజిట్కి డిఓగా వస్తున్నాను. బ్యాగ్ తట్టుకొని ఇంకా మెట్లు ఎక్కితే ఈ సీన్ కనిపిస్తుంది, పడక సీన్. అది ఎప్పుడు ఉన్నాడు, పూర్తిగా శక్తి వేసినాడు, ఉట్టిపైన పడుకున్నాడు. ఆయన బ్యాగ్ అయితే పిల్లలు అనుకున్నారు, మరి ఎవరు వచ్చినారు సార్ లోపల ఉలిక్కి పడి వేస్తే ఆయన కళ్ళు తెరిచి చూస్తే ఈ సీన్ కనిపిస్తుంది. వెంటనే పిల్లలు మానవ దేహంలో 3 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. 1 తల, 2 మండెము, 3 కాళ్ళు, చేతులు. దేవుడు నోరు ఎలబెట్టి చూస్తాడు. వాట్ ఏ గ్రేట్ లైవ్లీ టీచర్. నేను ఇంగ్లీష్ స్కూల్లో తిరిగిన పిల్లల బట్టలు ఇప్పించి అవయవాలు చెప్పిన ఉండాలి, కానీ సారే స్వయంగా బట్టలు ఇప్పి 3 ప్రధాన అవయవాలు ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు నీకు రాకపోతే అసలు దానికి అర్థమే లేదు. అని రికమెండ్ చేస్తే సెప్టెంబర్ 5 నా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు పొందుతున్నాడు. కాబట్టి తిట్టించుకునే సందర్భాన్ని, మెమో తెప్పించుకునే సందర్భాన్ని అవార్డు తెచ్చుకునేట్టు చేసిన అంటే ఎదురైనా మంచిది. ఆయన సమయస్ఫూర్తిని మాత్రం అక్కడ మెచ్చుకోవాల్సిందే. కాబట్టి ప్రసంగికులుగా కూడా అప్పుడప్పుడు కొన్ని విపత్కర పరిస్థితులు ఉంటాయి. సమయస్ఫూర్తి వహించక తప్పదు. ఏదన్నా వచ్చిన రెఫరెన్స్ తప్పు చెప్పినాం అనుకోండి, ఎవరన్నా అదిగా సార్ అంటే అదే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నావు అని ఒకటి నుంచి ఇష్టాసారంగా కూర్చుంటే కాదు. వెరీ గుడ్, శక్తి బిడ్డ
మామూలుగా ఏం చేస్తారు కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలో చూస్తున్నా, అంతేగాని కాదు జాగ్రత్త. అయితే ఇది ఎప్పుడో ఒకసారి సరిపోతుంది, కానీ పొద్దునొక్కలు పెట్టినావారు అదే మా ఎంత జాగ్రత్త అంటే మాకు తెలిసింది జాగ్రత్త. నీ టెక్నిక్ మాకు అర్థమైంది అంటే ఏదో ఒకసారి పోయి పడుతుంది, కానీ 24 గంటలు వాటిని పెట్టి మనం దాంట్లో పోవాలంటే అయ్యే పని కాదు. కాబట్టి ఆ ప్రసంగ శాస్త్రంలో లాస్ట్ టాపిక్ లోకి వెళ్దాము. 4th చాప్టర్. చాప్టర్ టైటిల్ ఏం చెప్పండి? వివిధ రకాల ప్రసంగాలు అనేది పెట్టండి. వివిధ రకాల ప్రసంగాలు. వివిధ రకాల ప్రసంగాలు. ప్రార్థన. దయగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఎంతవరకు మీ బిడ్డలముగా మీ సన్నిధిలో ఆయన క్రీస్తులో పాల్గొన్నాం. మేము తెలుసుకోవాల్సిన సంగతులు, నేర్చుకోవాల్సిన సంగతులు ఎన్నో ఉన్నాయన్న సంగతి మాకు అర్థమైంది. ప్రభువా, మీరే సహాయం చేయండి. మరి కొద్దిసేపు మీ సన్నిధిలో కూర్చొని ప్రసంగ శాస్త్రం అనే సబ్జెక్టులో చివరి క్లాస్లో ఉండగా ఈ క్లాస్లో కూడా మీరు మాతో మాట్లాడి వింటున్న మా ప్రాణాలకు క్షేమాన్ని, ఉజ్జీవాన్ని కలిగించి మీరు మహిమ పొందమని, నన్ను మరుగు చేసి మాట్లాడమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మనం సిలబస్ రాసుకునేటప్పుడు 7 రకాలైన ప్రసంగాల గురించి రాసుకున్నాం. అయితే ఒక్కొక్క ప్రసంగం అంటే ఎలా ఉంటుంది అన్నది మాత్రమే మనం చూద్దాం. ఒక్కొక్క ప్రసంగం అంటే ఎందుకు అభ్యయించినా, ఎట్లా చేసుకోవాలన్నటువంటి. అందులో మొట్టమొదటి ప్రసంగం రాయింది పాఠ్యభాగ సంబంధ ప్రసంగం. పాఠ్యభాగ సంబంధ ప్రసంగం. పాఠ్యభాగ సంబంధ ప్రసంగం. ద టెక్స్చువల్ సెర్మన్ అంట. ద టెక్స్చువల్ సెర్మన్. పాఠ్యభాగ సందర్భ సంబంధ పాఠ్యభాగ సంబంధ ప్రసంగం. ప్రసంగించే మనం ఓహో ప్రసంగాలు ఇన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చా అన్నటువంటి అవగాహన ఈ క్లాస్ వల్ల మనకు కలుగుతుంది. మొట్టమొదటిది పాఠ్యభాగ సంబంధం. పాఠ్యభాగ సంబంధం ఇంగ్లీష్లో ఏమన్నా టెక్స్ట్ అన్న. టెక్స్ట్ అంటే ఏమంటారు నేను చెప్పాను. ఏంటి పాఠ్యభాగం అంటే? టెక్స్ట్ అంటే రైట్. పాఠ్యభాగం టెక్స్ట్ అంటే రకరకాల అర్థాలు ఉన్నాయి. ఈ టెక్స్ట్ ఒకే పదానికి రకరకాల అర్థాలు ఉంటాయి. ఉదాహరణకి దయచేయండి అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి బయటకు వెళ్ళబడిన డోర్ కొట్టాడు. దయచేయచ్చు అన్నా అంటే తలుపు తెరుచుకొని లోపలికి వచ్చినాయి. ఏదో మాట తిరిగింది, కొట్లాడుతున్నారు. ఇంకా దయచేయచ్చు అంటే ఇంకా లోపలికి రమ్మని కాదు. దయచేయమంటే అప్పుడు వస్తే అప్పుడు కన్నా లేదు. ఆ సందర్భంలో దయచేయండి అంటే లోపలికి రమ్మని. ఇంకా కొట్లాడినాక అన్ని చేసుకున్నాక ఇంకా దయచేయండి అంటే మనసంగా బొమ్మని అంటాం. కాబట్టి పాఠ్యభాగము టెక్స్ట్ అంటే కరెక్ట్ మీనింగ్ ఏంటి చెప్పండి. మామూలుగా ఆ టెక్స్ట్ చదవండి అంట, ఆ పాఠ్యభాగం చదవండి అంట. బైబిల్లో ఏదైనా ఒక భాగం టెక్స్ట్ అంట. ఏదైనా ఒక భాగం దాని కింద ఒక రాసుకోండి 2 మాటలు. ఒకటి లేఖనాలలోని ఒక చిన్న వాక్య భాగాన్ని ఎన్నుకొని, లేఖనాలలోని ఒక చిన్న వాక్య భాగం ఎన్నుకొని ప్రసంగించడం. లేఖనాల్లోని ఒక చిన్న వాక్య భాగాన్ని ఎన్నుకొని ప్రసంగించడం అంటే దీని అర్థం ఏంటంటే నీ ప్రసంగం అంతా ఆ టెక్స్ట్ మీదనే ఆధారపడి జరగదు. ఇంకా వేరే చోటుకి వెళ్ళకుండా ఒక టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవడం, ఆ టెక్స్ట్ మీదనే ప్రసంగం సాగిందనుకోండి, దాన్ని పాఠ్యభాగ సంబంధ ప్రసంగం అంటారు. ఎగ్జాంపుల్
దానికి ఫర్ ఎగ్జాంపుల్ యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం చదవండి. విశ్వాసముంచువాడే కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వారి మీద నిలిచి. ఇది ఒక వచనం. ఒక లేఖనాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఈ లేఖనం మీదనే నేను నిలబడి ప్రసంగం చేస్తే దీన్ని టెక్స్టువల్ మెసేజ్ అంటారు. పాఠ్య భాగ సంబంధ ప్రసంగం. ఇప్పుడు ఉదయం చెప్పుకున్న ప్రసంగ సోపానాల్లో మొదటి సోపానం ఏంటి? మొదటి సోపానం మూలాంశమును గుర్తించండి. మెయిన్ ఐడియా. ఈ వచనంలో మెయిన్ ఐడియా ఏమి అంటే నిత్య జీవము. అది మనం ప్రజలకు అందించాల్సినటువంటి సత్యం ఏంటంటే నిత్య జీవము. ఈ నిత్య జీవాన్ని గురించి ఈ వచనంలోనే కీ పాయింట్స్ పెట్టుకోవాలి. ఎక్కడికి పోకూడదు, కాదు వేరే వేరే చోటికి పోకుండా మనము చదివిన వచనంలో నుంచి కీ పాయింట్స్ తీయగలిగితే దాని టెక్స్టువల్, వేరే చోటికి పోకుండా. ఇప్పుడు చూడండి, దీన్ని ఎట్లా డిబేట్ చేసుకోవచ్చు అంటే నిత్య జీవం అంటే ఒకటి అనుగ్రహించేవాడు ఎవరు, ఒకటి ఒక భాగం. ఈ నిత్య జీవం ఎవరు అనుగ్రహిస్తారు? ఆన్సర్ ఏం చెప్పండి. రైట్. దాని మీద నిలబడి ఆలోచించండి. వేరే వారికి అనుగ్రహించడానికి వీలవుతుందా? ఎందుకు కాదు? యేసుక్రీస్తే ఎందుకు అనుగ్రహిస్తారు? ఈ విధంగా ఆలోచించండి. అంటే టెక్స్ట్ దాటడం లేదు. టెక్స్టువల్, ఆ టెక్స్ట్ లో మెయిన్ ఐడియా నిత్య జీవం. దాంట్లో కీ పాయింట్స్ ఏంటంటే నంబర్ 1, నిత్య జీవాన్ని ఎవరు అనుగ్రహిస్తాడు? యేసుక్రీస్తు. ఇక్కడ నిలబడి మిగతా వారికి ఎందుకు చేత కాదు? యేసుక్రీస్తే నిత్య జీవం ఇవ్వడానికి కారణం ఏంటి? యేసు ప్రభు నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను, నా ద్వారా తప్పితే అన్నాడు. ఆయన తర్వాత శిష్యులు ప్రకటించాడు, ఏ నామమున రక్షణ లేదు, ఈ నామముననే మనకు రక్షణ పొందవాలి. ప్రవక్తలు అదే చెప్పారు, ప్రభు అదే చెప్పాడు, శిష్యులు చెప్పారు, అపోస్తలుడు ఆ తర్వాత చెప్పారు. ఈరోజు మనం అదే చెప్తున్నాం. యేసుక్రీస్తుకే ఎందుకు అధికారం ఉంది? నిలబడి మాట్లాడచ్చు. నెక్స్ట్ రెండో పాయింట్ ఏం చేయాలంటే షరతు. షరతు అంటే ఈ నిత్య జీవం పొందాలి అంటే పాటించాల్సిన షరతు ఏంటి? ఏం చెప్పండి? విశ్వసించువాడు. అంతే, విశ్వాసం ఉంచాలి. నిత్య జీవాన్ని పొందాలనుకున్న ఎవరికైనా ఈ షరతు వర్తిస్తుంది. విశ్వసించే వారికి నిత్య జీవం వస్తుంది అని. నెక్స్ట్, నిత్య జీవం ఎవరికి అందుబాటులో ఉంటుంది? నిత్య జీవం ఈ వచనం ప్రకారం ఎవరికి అందుబాటులో ఉంచాడు చెప్పండి? విశ్వసించువాడెవడైనా, ఎవరైనా సరే, దానికి లిమిట్ అంటూ లేదు. విశ్వసించేవాడు ఎవడైనా నిత్య జీవం పొందడానికి అర్థం. ఇంకా టెక్స్ట్ లో ఏం చూడవచ్చు చెప్పండి? ఎంతకాలం? నిత్య జీవం అన్నటువంటిది పేరులోనే ఉంది. దాన్ని బట్టి ఈ జీవం అనేటువంటిది ఎంతకాలం? యుగాయుగములు, శాశ్వతంగా. టెక్స్టువల్ మెసేజ్ అంటే పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా ఒక ప్యాసేజ్ కానివ్వండి, ఒక లేఖనము కానివ్వండి, దాన్ని చదవడం, మెయిన్ ఐడియా దాంట్లోనే ఉండాలా, కీ పాయింట్స్ కూడా దాంట్లోనే ఉండాలి. టెక్స్ట్ ను ఆధారం చేసుకొని మనం ప్రసంగం చేయగలిగితే దాన్ని టెక్స్టువల్ మెసేజ్ అంటారు. అయితే టెక్స్టువల్ మెసేజ్ ఎప్పుడు చెప్పినా ఒకదాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సందర్భాన్ని ఎప్పుడు మర్చిపోకుండా చూసుకోవాలి. ఆ టెక్స్ట్ ఏ సందర్భంలో రాయబడింది, సందర్భం ముఖ్యం. సందర్భాన్ని బట్టి అంశాలు మారిపోతా ఉంటాయి. సందర్భాన్ని బట్టి అంశాలు మారుతాయి. యాపిల్ పండు అది ఉండే స్థితిని బట్టి దాని అర్థం మారిపోతుంది. ఎట్లా? నువ్వు వంట రూమ్లోకి పోయినావు, డైనింగ్ టేబుల్ మీద యాపిల్ పండు ఉంది. ఏమని అర్థమవుతుంది నీకు? ఏమని అర్థమైంది? కోసుకొని తిను అని అర్థమైంది. అంతే కదా యాపిల్ పండు. అట్లా కాకుండా
ఇంకో సందర్భంలో మనం ఆచరించకపోయినా పెళ్లి సూపులలో ప్లేట్లు ఏం పెట్టుకుని యాపిల్ పండు తీసుకొని ఇచ్చి కుత్తితో పెడతారు. వెంటనే తీసుకొని పోసుకొచ్చి యాపిల్ పండు రోజు తిన్నానంటే ఆ సందర్భం వేరు. ఆడ వంట రూమ్లో యాపిల్ పండు కనిపించింది, డైనింగ్ రూమ్ లో కనిపించింది కాబట్టి అది తినమని అర్థం వస్తుంది. ఇక్కడ ఇది చూసుకోవడమే తినే సమస్య ఉండదు. ఆయన చేతులు ఏం చేయడం, ఈ చేతులు ఆయన చేయడం తప్పితే అలా తినే సందర్భం కూడా. కాబట్టి సందర్భాన్ని బట్టి దాని అర్థం మారిపోతూ ఉంటుంది. టెక్స్ట్ కూడా చదివేటప్పుడు కానీ ప్రసంగించేటప్పుడు అది ఏ సందర్భంలో వ్రాయబడింది అన్నది కూడా మాటికి టెక్స్ట్ చదవాలి. 1-2 సార్లు చదవాలా. ఆ టెక్స్ట్ ని విశ్లేషించుకోవాలి. ఈ టెక్స్ట్ లో మెయిన్ ఐడియా ఏంటి, ఈ టెక్స్ట్ లో కీలక అంశాలు ఏంటి పట్టుకొని ఆ టెక్స్ట్ మీదనే మనం ప్రసంగం చేయగలిగితే దాన్ని పాఠ్య భాగ సంబంధ ప్రసంగం అంటాము. అలా చేయటానికి కొన్ని సూచనలు ఏంటంటే, మనం ఎన్నుకున్నటువంటి ఆ పాఠాన్ని, మామూలుగా అయితే టెక్స్ట్ అంటాం, పాఠాన్ని అంటాం, 1-4 సార్లు చదవాలి. ఎందుకంటే ఆ టెక్స్ట్ మనకు మూలము కాబట్టి టెక్స్ట్ ను 1-4 సార్లు క్షుణ్ణంగా పరిశీలించి చదవాలి. చదివిన తర్వాత అది అక్షరార్థమా అలంకారమా, ఆ అక్షరార్థమా అలంకారమా. కొన్ని వాక్యాలు విపరీతమైన అర్థాలకు కూడా అవకాశం వస్తుంది. ఒక చోట మనం విన్న స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. ఒకవేళ ఆ పురుషుడు డాక్టర్ అయింటే, విశ్వాస అయింటే, ఒక బస్సు కింద పెట్టి సావత్తులు వచ్చింది, ఈయన స్త్రీని ముట్టకుండుట పురుషుడికి మేలు అంటే ఆమె అందరూ ముట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు? పాత పెట్టడానికి. అది అక్షరార్థం కాదు. అక్కడ సందర్భాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిందే కానీ ఉన్నట్టుగా మట్టి ఆడ అక్షరం ఏముందో దాన్ని అర్థం చేసుకున్నాం అనుకోండి, మనం పప్పులో కాదు తప్పులో కాదు చేస్తాం. కాబట్టి టెక్స్ట్ అనేది ఏ సందర్భంలో ఉంది దాన్ని విశ్లేషించాలి. వీళ్ళకి ఏదైనా పదాలు మీద ఉంటాయి కనుక ఆ పదాల మీద పరిశోధన, ఒకవేళ ఒరిజినల్ మూల భాషలో గ్రీక్ భాషలో ఏమైనా పదానికి అర్థం ఉందా అట్లా వెరిఫై చేసి కొంచెం మనం ప్రసంగాన్ని తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా ఒక ప్రసంగం చేస్తే అది టెక్స్టువల్ మెసేజ్ అనాలి అంటే ఒక లేఖనాన్ని ఎన్నుకొని లేఖనములోనే మాట్లాడాలి, దాంట్లోనే డివిజన్స్ కూడా జరగాలి. వేరే చోటుకి పోకుండా దాన్ని చేస్తే ఇది మొదటి రకమైన ప్రసంగం. నెంబర్ 2, రెండవ దానిలోకి వెళ్దాం. చూడండి, రెండవ రకమైన ప్రసంగం ఏం చెప్పుకున్నాం? రెండవ రకం ప్రసంగం అది అడవ రాసుకున్నాం కదా, అంశ ప్రధాన ప్రసంగం. హెడింగ్ పెట్టండి, అంశ ప్రధాన ప్రసంగం. అంశ ప్రధాన ప్రసంగం, అంశ ప్రధాన ప్రసంగం. ఇంగ్లీష్ లో ద టాపికల్ సెర్మన్, ద టాపికల్ సెర్మన్. అంశాన్ని ఇంగ్లీష్ లో టాపికల్, టాపిక్. ఇక్కడ మనకు టెక్స్ట్ ముఖ్యంగా లేఖనం చదువుతాం కానీ ఆ లేఖనాన్ని పట్టించుకో. ఆ లేఖనము చదివిన తర్వాత అందులో ఒక అంశాన్ని పికప్ చేస్తాం. ఆ అంశానికి సంబంధించిన లేఖనాలన్నింటినీ సమకూర్చుకొని ప్రసంగం చేస్తాం. దాని కింద రాసేది ఆ వాక్యం. ఒకానొక ప్రత్యేక అంశాన్ని ఎన్నుకొని, ఒకానొక ప్రత్యేక అంశాన్ని ఎన్నుకొని బైబిల్లో దానిని బలపరిచే అనేక వచనాలు ఎన్నుకొని ప్రసంగించారు. బైబిల్లో దాన్ని బలపరిచే అనేక వచనాలను ఎన్నుకొని ప్రసంగించారు. పైదానికి దీనికి తేడా ఏం చెప్పండి? పైదానికి దీనికి పైది ఆ టెక్స్ట్ లోనే ప్రసంగించాలి. ఇది టెక్స్ట్ మనకు ముఖ్యంగా ఒక వాక్యం చదువుతాం, వాక్యం చదువుతాడు, దాంట్లో ఒక కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకుంటాం, ఒక అంశం. దీనికి ఉదాహరణ చూద్దాం.
ఒక ఉదాహరణ చూద్దాం, చూడండి. ఎగ్జాంపుల్ అని రాసేసి మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణములకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? ఈ టెక్స్ట్ నేను చదివాను. ఈ టెక్స్ట్ అంతా నేను వదిలిపెట్టి ఒక అంశం మీద మాటి మాటికి నొక్కి ఒక్క అంశం చదివాను. ఏంటంటే, ఏదైతే అంశాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాము దాని వలన ప్రయోజనమేమి? ఇప్పుడు నేను మెయిన్ ఐడియాగా ఏం తీసుకోబోతున్నాను చెప్పండి. ఏది ప్రయోజనకరం? ఏది ప్రయోజనం? ప్రయోజనకరమైనవి ఏవి అంటే, పనులు అందరూ చేస్తారు కానీ కార్యాలన్నీ ప్రయోజనకరము కావు. ప్రయోజనము లేని కార్యాలు చేయడం వల్ల ఎవరికి ఉపయోగం? ఒక వ్యక్తి గోరును ఎంత పొడుగు పెంచుకొని గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కినాడు. ఎంత పొడుగు పెరిగితే చిన్న పని అని చెప్పండి. ఎన్నేళ్ళు కష్టపడదలసిన మీరు పెంచుకొని చూడండి. మాట అద్దరు కూడా ఇద్దరు కట్టపట్టమంటే అయిపోతుంది. వాడు కష్టపడి జీవితం అంతా ఎఫర్ట్స్ అన్ని దాని మీద పెట్టి గోరు ఇంత పొడుగు పెరిగినాడు. సరే, గోరు పెంచినాడు, ఇంత గొప్ప కార్యం చేసినాడు. ఈ కార్యం వల్ల పెంచినోనికి ఏమన్నా ప్రయోజనమా? కొన్ని గిన్నిస్ బుక్ రికార్డులో రాస్తే దానివల్ల ఏమన్నా ఎవరికైనా ప్రయోజనమా? ఇంత జీవితం అంతా ఖర్చు పెట్టి కార్యం చేసినాడే, దానివల్ల ప్రయోజనం ఏమి? ఈ తలంపు మీద చెప్పేసరికి నిజమే కదా, నేను చేసే కార్యాలన్నీ నాకు ప్రయోజనాలు ఇస్తున్నాయా, నిష్ప్రయోజనం అవుతున్నాయా? ఆ కాన్సెప్ట్లోకి అందరి మనసుని తెప్పేశారు. మనం టెక్స్ట్ వదిలేస్తాం. దానివల్ల ప్రయోజనం ఏమి? దీంట్లో రక్షణకు సంబంధించి డైరెక్ట్ గా అక్కడ ఆత్మను పోగొట్టుకుంటే అక్కడే చెప్పి విశ్వాసాలకు ప్రయోజనకరమైనవి కూడా తీసుకురావచ్చు. రెండు రకాలుగా పనిచేస్తుంది. ప్రయోజనకరమైన దానికి దృష్టాంతం ఒక వ్యక్తి అన్ని సంపాదించుకునే దానికి ఒక సంగతి వేరేటది ఏంటంటే, ఒక వ్యక్తి తక్కువ డబ్బు 1000 రూపాయలు తీసుకొని ఒక రాజు దగ్గరికి వచ్చి, రాజా 1000 రూపాయలకు నాకేమైనా స్థలం ఇవ్వండి అని అడిగాడు. 1000 రూపాయలకి ఏ స్థలం వస్తుందిరా, అయినా నీ సంగతి ఏంటో చూద్దామని 1000 రూపాయలకి నీకు ఎంత స్థలం ఇస్తానో నేను చెప్పాను. కానీ నేను చెప్పేది ఏంటంటే, సూర్యోదయం అయినప్పుడు ఇక్కడ నిలబడరా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి సూర్యాస్తమయం వరకల్లా నువ్వు ఎంత స్థలాన్ని చుట్టుకొని వస్తావో ఆ స్థలం అంతా నీకు 1000 రూపాయలకి ఇచ్చేస్తావు అన్నాడు. అబ్బాయి ఏమి ఛాన్స్, 1000 రూపాయలకి ఇంత స్థలం అనుకున్నాడు. మరుసటి రోజు సూర్యుడు ఉదయిస్తుండగా స్టార్ట్ చేశాడు. నడిచింటాడా పరిగెత్తింటాడు చెప్పాడు. పరిగెత్తించాడు, ఎవడు ఊడుకుంటాడు. మనమైతే అసలుకి ఎప్పుడు పరిగెత్తినాడు. పరిగెత్తి 20 ఎకరాలు మామిడి తోట కనిపించింది. ఓ దీన్ని చుట్టేసుకున్నామంటే మన సొంతం అవుతుంది. దాన్ని చుట్టుకున్నాడు. అది దాటితే 40 ఎకరాల జామ తోట కనిపించింది. ఓ జామకాయ కూడా పోయి అసలు ఇబ్బంది లేదని 40 ఎకరాలు చుట్టుకుంటే ఎంతసేపు అయింది, మధ్యాహ్నం అయింది. దాని తర్వాత ఒక పెద్ద చెరువు కనిపించింది. ఈ 2 తోటలకు నీళ్లు పెట్టాలంటే చాలా బోర్లు వల్ల ఈ చెరువును చుట్టుకున్నామంటే నీళ్ళ 10,000 చుట్టూ అన్నాడు. అడివేలో మధ్యాహ్నం 1 దాటింది. నీళ్లు తాగడం లేదు, అన్నం తినడం లేదు. తెలుసా, నీళ్లు తాగితే టైం వేస్ట్ అవుతుంది, అన్నం తింటే టైం వేస్ట్ అవుతుంది. ఎట్లో కట్ట ఎంత చుట్టుకోగలిగితే అంత చుట్టాలని చెమట పడుతుంది. 1 అయింది, 2 అయింది, చుట్టుకుంటా గుర్తొచ్చింది. మళ్ళీ నేను ఎక్కడికి బయలుదేరాను, అక్కడికి పోవాలి కదా అనుకున్నాడట. అలా ఇంకా మధ్యాహ్నం 3 అయ్యేసరికి నడక చేత కావడం లేదు, శరీరం అంతా నీరసమైపోయింది, మోకాళ్ళతో నడుస్తున్నాడు. ఇంకా చేతగా నీళ్లు తాగాలి, అన్నం తిరిగి పరిగెత్తి మోకాళ్ళతో నడుస్తూ చివరికి చెప్పారు, అయ్యా 1 కిలోమీటరే వచ్చేస్తావు, దగ్గరకు వచ్చేస్తావు, ఎంత స్థలం సంపాదించావు, ఎంత కార్యం చేసావు, కమాన్ అంటే ఆఖరికి ఇంకా 500 మీటర్లు ఉందంటే కింద భూమి మీద పాక్కుంటూ వస్తున్నాడంటే ఆ స్థలాన్ని ఎక్కడైతే స్టార్ట్ చేశారు దాన్ని అనుకోవడానికి.
చిన్నపిల్లలు కబడ్డీ కబడ్డీ ఆడుతుంటే లైట్ టచ్ చేయడానికి వస్తారు చూడండి, కబడ్డీ కబడ్డీ అంటే అయిపోయాయి. వచ్చినాడు నురగ కాడుతా ఉంది, చెమట కాడుతుంది, అంత దొక్కపోయిన అంత ఆ శక్తి లేదు. లాక్కొని 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 చెయ్యాలి పెట్టి ఎస్ అని నేను సాధించాను అన్నాడు. అదే టెంపోలో ఊపిరి కూడా ఆగిపోయింది. రాజు అన్నాడు, ఇంత స్థలం అక్కర్లేదు, 6 అడుగులు సాలేస్తాను. ఎంత కలిగింది 6 అడుగులు సార్. ఇప్పుడు ఇంత చుట్టూ తిరిగి ఇంత సంపాదించుకొని ప్రయోజనమేమి? ఏం ప్రయోజనం? అలాగే ఆలోచించేద్దాం. ఇప్పుడు మనం ప్రయోజనకరమైనవి అని బైబిల్ ఏమి ప్రయోజనకరం అని, ప్రయోజనకరానికి సంబంధించిన అంశాలు బైబిల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో చాలా ఉంటాయి పరిశోధించేప్పుడు. కానీ కొన్ని మన సమయాన్ని బట్టి ఆ అంశాలను సెలెక్ట్ చేసుకోవడం, దాని మీద నిలబడి మాట్లాడితే ఇది ఒక టాపిక్ అన్నమాట. అది కొన్ని రాయడం ఇక్కడ ప్రయోజనకరమైనవి అనేది పెట్టి నంబర్ 1 ఒకటి ఉదాహరణ చెప్పుకున్నాం కాబట్టి కంప్లీట్ చేద్దాం. 1 యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఏది ప్రయోజనకరం? మొదటి యోబు గ్రంథం 22:21 సహవాసము చేసిన నీకు సమాధానము కలుగును, అలాగే నీకు మేలు కలుగును. 1 దేవుడితో సహవాసము ప్రయోజనకరం. ఆ సంగతి ప్రజలకు చేరాలి. దేవుడితో సహవాసం చేయడం ప్రయోజనం. వెంటనే క్వశ్చన్, ఏం ప్రయోజనం అన్నా? ఏం ప్రయోజనం అక్కడ లేఖనాన్ని పెట్టి? సమాధానము కలుగుతుంది, రెండోది మేలు కలుగుతుంది. ఎవరితో సహవాసం చేస్తే ఆ లక్షణాలు వస్తాయి. దేవుడు అంటే సమాధానకర్త. సమాధానకర్తతో సహవాసం చేస్తే నీకు సమాధానం వస్తుంది. సమాధానకర్తతో సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది. దానికి ఆపోజిట్ చెప్పాలంటే దుష్ట సాంగత్యం, మంచి నడవడిని మీ ఇష్టం. ఏ సహవాసం చేస్తారో మీ ఇష్టం. మీరు ప్రయోజనము కలిగేది కావాలి అంటే దయచేసి ప్రభుతో సహవాసం చేయండి. నీకు నెమ్మది వస్తుంది. దుష్టులతో సహవాసం వస్తే ఉండే నెమ్మది పోతుంది, నీ నడవడి కూడా చెడిపోతుంది. ఇది ఒకటి ప్రయోజనం. ఏది మొదటి ప్రయోజనకరం? దేవుడితో సహవాసం. నంబర్ 2, ఇది ప్రసంగం కాదు కాబట్టి స్పీక్. నంబర్ 2 యెషయా 48:17. ప్రసంగంలో ప్రసంగం. యెషయా 48:17. యెషయా 48. ఈ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు. ఈ మాట పట్టుకోండి, మనకు కీ పాయింట్ అదే కదా అంశం. అదే నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవాకు నేనే నీకు ఉపదేశం చేయును. ఏం చెప్పండి అక్కడ? ప్రయోజనకరమైనది ఉపదేశం. రెండోది రాసుకోండి, దేవుని ఉపదేశము. ప్రయోజనకరమైనది రెండోది ఏంటి చెప్పండి? మొదటిది దేవుని సహవాసం, రెండవది దేవుని ఉపదేశం. దేవుని ఉపదేశం. ఇక మళ్ళీ ఇక్కడ ఆగి ఉపదేశం ఏ ప్రయోజనం ఇస్తుందన్న దేవుని ఉపదేశం అంటే ఇంకా ఒక్క వచనం అటు చూడండి, కీర్తనలో ఉంది కదా, చాలా సంగతులు ఉన్నాయి. ఉపదేశాల వల్ల ప్రయోజనాలు అంటే 119వ కీర్తన 93, 119:93. 119 ఈ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి. ఒకటి ఏమొస్తుంది చెప్పండి? బ్రతుకు వస్తుంది. బ్రతికించబడ్డానికి కారణం దేవుడి ఉపదేశం. మనం దేవుడి ఉపదేశం వింటూ ఉన్నామంటే బ్రతుకుతామండి, వస్తాం. ఉపదేశం యొక్క ప్రయోజనం ఏంటో అర్థమైతే ఆ ఉపదేశాల కోసం ఎంత ఎదురు చూడాలంత ఎదురు చూస్తాం. ఏమయ్యా ప్రయోజనం అంటే బ్రతుకుతాం. రెండవ చూడండి ఉపదేశం యొక్క ప్రయోజనం. 100వ వచనం. 100వ వచనం. ఈ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. రెండోది లాభం, విశేష జ్ఞానం వస్తుంది దేవుని ఉపదేశాన్ని. టీవీలో చూస్తే ఉండే జ్ఞానం ఉంటుంది. 2012 యుగాంతం అంటే రాత్రి నిద్రలేసి కూర్చుంటాం. ఇలా ఉపదేశాలు వినకుండా టీవీ ఉపదేశాలు విన్నామంటే ఉండే నెమ్మది ఉంటుంది. కాబట్టి ఏమి చదవకపోయినా పర్వాలేదు, వినకపోయినా పెద్ద ఒరిగింది లేదు. దేవుని ఉపదేశం అంటే విశేష జ్ఞానం వస్తుంది. మనమేమంటాం, పేపర్లు ఎంత బాగా చదివితే అంత విశేష జ్ఞానం వస్తుంది.
విశేష జ్ఞానం ఏమో కానీ చదివే కొద్దీ ముఖం వల్ల మాడిపోతుంది. బస్ కింద పడి టైం కింద పడి ఆ వార్త చదివి ఈ వార్త చదివి ఉండేనే అది పోగొట్టుకొని మూడవ చూడండి అక్కడే 104వ వచనం. 104వ వచనం. ఈ ఉపదేశం వలన నాకు వివేకము కలిగిన. ఉపదేశం వల్ల ఏం కలిగిందంట? వివేకం. వివేకం వల్ల తప్పు మార్గాలని అసహించుకుంటారు. ఎంత ప్రయోజనం చూడండి. మీ ఇష్టం, మీరు ఉపదేశాలు వినడానికి వస్తారో రామంటారు, మీ ఇష్టం. ఒక సవాల్, ఉపదేశం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటే మాకు ఉపదేశాలు వద్దంటే ఏం అవసరం లేదంటే మీ ఇష్టం. ప్రయోజనకరమైనవి బైబిల్ చెప్తుంది చూడండి. ఒకటి దేవునితో సహవాసం ప్రయోజనం, రెండో దేవుని ఉపదేశము ప్రయోజనం. ఇంకా సంపాదించుకోండి ఉపదేశాల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి. మూడో దాంట్లోకి వెళ్దాము. మూడవది చూడండి, తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 14-15 కలిసి ఉన్నాయి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం మీకు కలిగించుటకు శక్తిగా పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీవెరుగుదు కనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకుని వాటి నిలకడగా ఉండుము. ఈ మాట వినండి. రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తిగా పరిశుద్ధ లేఖనం. జ్ఞానానికి రకరకాల పేర్లు ఉంటాయి. ఇదే జ్ఞానం అంటే రక్షణార్థమైన జ్ఞానం. రక్షించబడ్డానికి ఏమి చేయాలో తెలుసుకోవడమే రక్షణార్థమైన జ్ఞానం. ఒక వ్యక్తి రక్షించబడ్డానికి ఏమి చేయాలో తెలుసుకుంటే దాన్ని రక్షణార్థమైన జ్ఞానం అంటాం. ఇది దేని వల్ల పొందుకుంటామంటే పరిశుద్ధ లేఖనాలు. కాబట్టి మూడవది దేవుని లేఖనాలు ప్రయోజనకరమైనవి అని చెప్పవచ్చు. దేవుని లేఖనాలు ప్రయోజనకరమైనవి. ఏ ప్రయోజనం అంటే రక్షించబడతావు. దానిలో ఒక మాట అన్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉన్నట్టు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఏ ప్రయోజనం దేవుని వాక్యం అంటే పాపము చేయకుండా కాపాడుతుంది. పాపము చేయకుండా కాపాడుతుంది వాక్యం. అదే చూడండి, మామూలుగా ఊరగాయ చెడిపోకుండా కాపాడేది ఉప్పు, అట్లాగే మనం చెడిపోకుండా కాపాడేది వాక్యం. పరిశుద్ధ లేఖనాలు ఎంత ప్రయోజనమైనవో గుర్తుంటుంది. అందుకే తిమోతి బాల్యం నుండి విన్నాడు కాబట్టి యవ్వన కాలంలోనే విశేషమైనటువంటి పౌలంత మహాసేవకులతో చదపనివాడుగా తిరగాడు. తిమోతి ఎక్కడ, పౌలు ఎక్కడ? ఒక మాట చూడండి, స్కూల్లో ఒక పిల్లవాడు 5వ తరగతి చదువుతున్నాడు, 2వ తరగతి చదువుతున్నాడు. ఇంటర్వ్యూలు కొడితే 5వ తరగతి పిల్లల మీద స్టే చేసుకొని తిరుగుతాడు. వీళ్ళు చదివే 8వ తరగతి రేపు హాస్టల్ కొడితే 2వ తరగతి తిరిగాడు, పోయే 5వ తరగతి స్టే చేసుకుంటాడు. అంటే వీళ్ళు వయసు చిన్నదే కానీ బుద్ధి మాత్రం చాలా. ఇంకొకడు 5వ తరగతి చదువుతుంటాడు, ఇంటర్వ్యూలు కొడితే 2వ తరగతి రాలే అప్పుడే మీ స్టాండర్డ్ తెలుస్తుంది. నువ్వు వినాలా నమ్మకం ఎవరు తిరుగుతుంటావు? ఎట్లా స్టాండర్డ్ ఎదగవా? ఇప్పుడు ఎదగకపోతే మేము ఇంకా ముందు ఎదిగేదే తరిగేదే. ఎదిగేది ఎవరి కాలం లేకపోతే ఎదగడానికి నో టైం. తరిగేదే ఏం ఎదుగుతావు? ఎదిగడానికి ఎదిగినావు. ఎత్తు ఎంతకాలం పెరుగుతుందని తెలుసునా? జీవితాంతం పెరగవు. ఎంత చెప్పండి, కౌమార శాఖకు వచ్చేసరికి అయిపోతుందంట 21 ఏళ్ళు. ఇక్కడ అందరికి 21 ఏళ్ళు ఉన్నాయి కదా, ఇంకెవరికైనా పెరుగుతామని ఆశ ఇంకేం లేవు. తిరిగి తరగడమే కాదని ఇంకా పెరుగుతలేదు. వచ్చే సంవత్సరం ఉంది ఆయన పెరిగేది లేదు. పెరిగిన కాడికి పెరిగినావు అడ్డంగా పెరుగుతారు లేదు. అది నేను కావాలి అడ్డంగా సత్యం నీలో మాత్రం పెరగలేదు అని గుర్తుపెట్టుకోండి. అడ్డంగా పెరుగుతుండే కానీ విపరీతంగా పెరుగుతుంది ఎప్పుడైనా పెరుగుతుంది. కాబట్టి మూడవది ఏంటి చెప్పండి? దేవుని లేఖనాలు. మనం అట్లా దేవుడిని పెట్టుకున్నాం కాబట్టి దేవుని సహవాసం ప్రయోజనకరమైంది. దేవుని ఉపదేశం. మూడవది దేవుని లేఖనాలు లేదా దేవుని వాక్యం తక్కువ. నాలుగవది ప్రయోజనకరమైనది. మొదటి కొరింథీ 7:30 అలవాటులో పొరపాటుగా కొంతమంది తిమోతిలకు రాసిన మొదటి పత్రిక అంటారు.
ఈ ఎఫ్ఎస్సీలు తెస్సలోనికైలు అనుకుంటే తిమోతీయులు అంట. తిమోతీయులకు రాసిన మొదటి పత్రిక పెద్ద పెద్దలండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక, తిమోతీయులకు రాసిన పత్రిక. ఓకే, కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం 35వ వచనం. మీకు ఉరివడ్డవలనని కాదు కానీ మీరు యోగ్య ప్రవర్తనలై కొందరేమీ లేక ప్రభు సన్నిధాన వర్తనలో విడవలనని ఇది మీ ప్రయోజనం నిమిత్తమే చెప్తున్నాను. నా ప్రయోజనం కాదు నాయనా, ఎవరి ప్రయోజనం నిమిత్తం? మీ ప్రయోజనం. ఏ ప్రయోజనం చెప్పండి, కనపడి రావాల్సిన ఏది ప్రయోజనం? ఏది ప్రయోజనం? బాసురండి. కొందరేమీ లేక ప్రభు సన్నిధాన వర్తనులై. ఏం తొందరపడద్దండి, మనకి యాడ తొందరనే, సన్నిధికి వచ్చిన తొందరనే. ప్రభు పౌలు రాస్తూ మాట్లాడినాడు, తొందర ఏమీ పడకుండా ప్రభు సన్నిధాన వర్తనులై ఉండండి. మూడోది ఏం రాస్తామంటే దేవుని సన్నిధి ప్రయోజనం. దేవుని సన్నిధి ఎప్పుడు నిష్ప్రయోజనము కాదు. ఈ సంగతి కూడా చెప్పవచ్చు. ఏం ప్రయోజనం అంటే ఏం ప్రయోజనం? ఒక వచనం చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక. సన్నిధి వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటో అక్కడ ఒక చోట ఉంది. 4వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక. దేవుని సన్నిధి ప్రయోజనాలు ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. కృపాసనం ఇస్ నథింగ్ బట్ ఎవరి కృపాసనం? దేవుని సన్నిధి. ఎందుకు చేరాలయ్యా అంటే ప్రయోజనాలు చూడండి. ఒకటి, మనము కనికరింపబడతాము. దేవుని సన్నిధి ప్రయోజనాలు చెప్పండి. ఒకటి, ఏం చేస్తాం? దేవుని కనికరాన్ని పొందుకుంటామండి. నువ్వు దేవుని సన్నిధి పోగొట్టుకుంటే ఏం పోగొట్టుకున్నట్టు? దేవుని కనికరం. నీకు ప్రపంచమంతా కనికరించినా ఏమి చాలదు, దేవుడు కనికరిస్తే చాలు. మనుషులంతా కనికరం చూపినా ఏమి మార్చలేదు మన జీవితాన్ని. ఒక విధవరాలు ఏకైక కుమారుడు చనిపోతే ఎదురింటోళ్ళు ఏడ్చింటారా? ఏడ్చింటారా? ఏడ్చింటారు. ఎదురింటోళ్ళు ఏడ్చింటే కనికర పడి ఉంటే ఈమెకేమన్నా మేలు అయ్యిందే, ఇంకా ఏడుపు ఎక్కువైంది. పక్కింటోళ్ళు వచ్చినారు, అంతవరకు ఏడ్చేసి సాధించింది పాపం. వీళ్ళు వచ్చి వేగంగా కనికరం వేస్తారా? వచ్చే కొద్ది ఏడుపు ఎక్కువైతుంది. మనుషులు చూసారా? ఎవరు వచ్చింటారు ఏడ్చి ఏడ్చి స్నానే కూర్చుంటారు. వాళ్ళు వచ్చే లోపల మళ్ళా బ్యాగ్ మళ్ళా ఏడుస్తారు. ఈ మనుషుల కనికరం బాధ పెట్టేదే. ఒక్కోసారి కొంతమంది కాదు, నేను 2 రోజులు ఆసుపత్రిలో ఉంటే ఒక్క రోజున సూర్యుకి వస్తే అన్నా ఏంటంటే మనుషుల కనికరం కోసం ఎంత ఆశపడుతున్నావు. ఇంకొక ఆమె ఓపెన్ చెప్పింది, నాయన మీరు శూన్యంగా రాకుంటేనే మేము ఈ దీంట్లోనే సస్తాం, మళ్ళీ నీకు అన్నం తీసి పెట్టాలా? పంపించాలి తండ్రి, నీ కనికరం. మనుషుల కనికరము బాధ కలిగిస్తుంది ఒక్కోసారి. యోగు డైరెక్ట్ గా అన్నాడు, మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు. వచ్చింది ఎందుకోసం? ఆదరించడానికి వచ్చినారంట. ఆదరించడానికి వచ్చి ఇలా బాధకు కర్తలైపోయినా. మనుషుల కనికరం కూడా ఇట్లుంటది. ఎవడు యాక్సిడెంట్ అయి కాలికి అల్లాల్సి వస్తారు. ఈయన వచ్చి ఆదరించాలని వచ్చి కనికమని కూడా ఏం పెట్టారు? అంత స్పీడ్ పోయి సాగుతుంటే ఎందుకంటే బండి చెప్పలేదు తిరగొద్దని ఆయన అయిపోయింది తండ్రి, అంతా అయిపోయింది, కొట్టినాను కాలు విరిగింది రాను మళ్ళా పొడసా నీకు ఎక్కువ ఎక్కువ అంతే మనసు. ఇదేమి కనికరం? ఆయన నీ కనికరం ఆదరణకు బదులు మీరు బాధకు కడతారు. ఫెయిల్ అయ్యి ఏడుస్తుంది అంటే ఆదరించుకోవాలంటే కొంచెం బుద్ధి ఉండాలమ్మా. చనిపోయేటప్పుడు జ్ఞానం ఉండాలా, నిద్రపోయడం కాదు. ఇదేమో ఆదరరా? మనుషులు ఆదరిస్తామంటారు కానీ నిజంగా దాంట్లో బాధనే ఉంటుంది. కాబట్టి దేవుడు ఆ విధవరాలు కుమారుడు చనిపోతే ఊరలో ఏకమైంది. ఏడ్చినాడు, నీళ్ళల్లో కారణమే. ఏం పోయాడు? పాడగట్టక తప్పలేదు. అందరు నడుస్తుంది. బాబా ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వస్తే ఎంతమంది వస్తే దేవుడు వచ్చాడు, కనికరపడ్డాడు, పాడగొట్టగా లేచి
దేవుని కనికరం బిడ్డను బ్రతికిస్తాడు. ఊరల్లా కనికరించిన ఏ ఫ్రూట్కు కనికరం. దేవుని సన్నిధికి వస్తే ఆ కనికరాన్ని పొందుకుంటానండి. నువ్వు దేవుని సన్నిధికి రావడం లేదంటే కనికరం పోగొట్టుకుంటావు. నీ ఇష్టం ఆలోచనలో వదిలేసేసి. ఇంకా అదే భాగం ఏముంది అక్కడ? సమయోచితమైన సహాయము. దేవుడి సన్నిధికి వస్తే ఏమొస్తుంది? సమయోచితమైన, ఏ సమయానికి ఏ సహాయం కావాలో దేవుడు ఇస్తాడు. అది ఈ సమయానికి సహాయం కావాలో ప్రభు సన్నిధికి రా, ప్రభువా ఈ సహాయం కావాలి, ఓకే తీసుకో. ఇది రెండవ ప్రయోజనం. మూడవది ఏంటి? కృప పొందుకుంటాం. కృప కృప అంటే అర్థం ఏంటంటే నిజానికి మన యోగ్యతలు పెట్టి మనకి ఇవ్వకూడదు, కానీ ఎందుకు ఆయన సన్నిధికి వస్తే పో గ్రాంటెడ్ ఇస్తున్నప్పుడు కృప అంతే. ఈ కృప పొందుకుంటాము. దేవుడి సన్నిధికి రాకపోతే ఈ మూడు పొందుకుంటాం. ఈ విధంగా దానికి అడిషన్ చేసి ప్రయోజనం చెప్పండి. చివరిది ఐదోది ఆపుతాం. మళ్ళీ నేను మాటికి నంబర్ మీద దృష్టి పెట్టొద్దండి. ఎందుకు చివరి అంటే నేను రాసుకున్నంత ప్రయోజనకరమైన అదే ఐదే కాదు. మీరు ఆలోచన చేసుకుంటే దాన్ని ఐదోది రండి. లాస్ట్ ఒకటి 1 కొరింథీ 12:7. 1 కొరింథీ పత్రిక 12:7 ఒక మాట ఉంది కదా. 12:7 అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతున్నది. ఇక్కడ ఏమని చెప్పొచ్చు అంటే దేవుని వరములు ప్రయోజనకరములు అనిపిస్తుంది. దేవుని వరాలు అక్కడి నుంచి ఆ మాటలు రాసుకుంటారు. ఈ దేవుని వరాలు ఎవరికి ప్రయోజనకరమైతే చెప్పండి? అందరికీ ప్రయోజనమైనవి. అందరి ప్రయోజనమైనవి. అందువల్ల ప్రయోజనకరము అన్నటువంటి ఒక అంశాన్ని ఎన్నుకోండి. దానికి సంబంధించి బలపరిచే అంశాలు బైబిల్ ఎక్కడున్నా వెతికి పట్టండి. దాని మీద ఒక ప్రసంగం చేస్తే ఈ ప్రసంగానికి ఇచ్చే టైటిల్ ఏంటి చెప్పండి? ఏ టైటిల్? టాపికల్ స్టడీ. టాపికల్ అంశ ప్రధాన ప్రసంగం. మనం చదివిన టెక్స్ట్ తో సంబంధం లేదు, అంశం మనకు ఎక్కువ మంది మనం చేసేది ఇట్లనే ఉండొచ్చు. ఎక్కువ భాగం టాపికల్ స్టడీ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మూడవ దాంట్లోకి వెళ్దాం. మూడవ ప్రసంగం సాదృశ్య సంబంధమైన ప్రసంగం. సాదృశ్య సంబంధమైన ప్రసంగం. సాదృశ్య సంబంధమైన ప్రసంగం. సాదృశ్య సంబంధమైన కంపారిటివ్ స్టడీ అంటారు. కంపారిటివ్ స్టడీ. కంపారిజన్ అంటే అర్థం ఏంటి? పోల్చడం. ఎస్, ఒక అంశాన్ని ఇంకొక అంశంతో పోలుస్తూ ప్రసంగం చేస్తే దాన్ని కంపారిటివ్ స్టడీ అంటారు. ఒక అంశాన్ని మరి ఒక అంశంతో పోల్చు. దాని కింద రాయండి. బైబిల్ నందు అనేక అంశాలకు ముంగుర్తులుగా ఉన్న పలు విషయాలను వెలికి తీసి ప్రసంగించడు. పలు విషయాలను వెలికి తీసి ప్రసంగించడం. రైట్. దీనికి ఒక ఉదాహరణ చెప్పండి ఏదైనా. సాదృశ్య సంబంధ ప్రసంగాలు అంటే ఒకదాన్ని మరి ఒక దానితో పోల్చి, ఉదాహరణకి పాత నిబంధనలో మన పితరులు ఏం చేశారు? పస్కా గొర్రెపిల్ల రక్తం చేత వారు విమోచించబడి బయటపడ్డారు ఐగుప్తులో నుంచి. ఇప్పుడు వారు ఆ రోజు చేసినటువంటి ఆ పస్కా గొర్రెపిల్లను చరిత్రలో ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ రెండింటిని సరిపోలుస్తూ ప్రసంగం చేసినాము దాని మీద. ఇంకా వేరే దాన్ని పోకుండా ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి చెర కోసమై గొర్రెపిల్ల గురించి మాట్లాడుతూ ఈనాడు సకల ప్రజల విమోచనార్థమై యేసుక్రీస్తే నిజమైన దేవుని గొర్రెపిల్ల అని ఆ గొర్రెపిల్లను ఈ గొర్రెపిల్లతో కలిసి పోల్చుకుంటూ ప్రసంగం చేస్తే దాన్ని కంపారిటివ్ స్టడీ అంటాం. అయితే చాలా జాగ్రత్తగా చెయ్యాలి. కంపారిజన్ చేసేటప్పుడు
ఎవరినంటే వాడిని, దేన్నంటే దాన్ని పోల్చకూడదు. ఒకవేళ చాట కాకపోతే వదిలేసేయండి, కానీ ఖచ్చితంగా ఇది ప్రభువు ముంగుర్తు, ఇది ప్రభువు సూచిస్తుంది అని మాటి మాటికి పోలుస్తూ ఉంటారు. పోలిక ఎట్లా ఉండాలంటే కరెక్ట్గా ఉండాలి. కొన్ని పోలికలు బాధ కలిగిస్తాయి. వ్యవహారికంగానే చూడండి, దానికి అర్థం కావాలంటే మనకు తెలిసింది ఒకటి చెప్తున్నాను. ఏంటంటే ఒక బ్యాంక్ ఆఫీసర్ 3 వ్యక్తులకు 3 లక్షలు లోన్ ఇచ్చినట్టు, పర్సనల్ లోన్ అంటారు కదా, బతకంగా 3 వ్యాపారాలు చేసి బాగా లాభం సంపాదించినారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టడానికి బ్యాంకుకి వచ్చినారు. మేనేజర్ దగ్గర పోయి మొదటి వాడు అయ్యా మేనేజర్ గారు మీరు చాలా సాయం చేశారండి, మీరు ఇచ్చిన ₹1,00,000 వ్యాపారం పెట్టుకొని అభివృద్ధిలోకి వచ్చాము, ఇదిగో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కడతారు. ఎంతకు ఏ వ్యాపారం పెట్టారంటే పూల వ్యాపారం పెట్టుకున్నా సార్, పువ్వులో నీ ముఖమే కనిపిస్తుంది సార్ నాకు అన్నాడు. ఆయన ఆనందపడాడు మేనేజర్ గారు. వెరీ గుడ్. రెండో వాడు సార్, నువ్వు కూడా మీరు ఇచ్చిన ₹1,00,000 నేను వ్యాపారం పెట్టుకున్నాను సార్. ఏమంటే పండ్ల వ్యాపారం సార్, యాపిల్ పండ్లు వ్యాపారం, పండులో మీ ముఖమే కనిపిస్తుంది సార్. మూడో వాడు వచ్చాడు సార్, నిజంగా వారికి కాదు సార్, మీరు ఇచ్చినటువంటి దాంతో నేను వ్యాపారం పెట్టుకున్నాను సార్. ఏం వ్యాపారం అంటే సీమ పొందుల వ్యాపారం సార్. అన్ని రోడ్డు మీద చేస్తున్నాం ఒక మళ్ళా ఒకసారి వాళ్ళు చెప్తే అంత పోల్సమన్నాడు కదా, ఇష్టం వచ్చిన దాంతో పోలిస్తే ఉంటూనే ఉంటుంది. అది అక్కడ పక్కన పెట్టాను. బైబిల్లో కూడా కంపారిటివ్ స్టడీ అని ఇష్టం వచ్చినది తీసుకొని ఇష్టం వచ్చిన దాంతో పోల్చి ప్రసంగం చేస్తావా? అసలు దాన్ని పోల్చడానికి కూడా వీలు ఉండదు. కానీ మన ప్రసంగాల దెబ్బకు మర్మాలని పేరు పెట్టి మా నరనరాలు పెట్టుకుంటాడు. ఏమన్నా గొప్ప మర్మాలు, దాగిన మర్మం అంటారు. వద్దు నాకు బయటపడిన మర్మాలు చెప్తాను. నువ్వు దాగిన మర్మాలు చెప్పకుంటే దాగిన మర్మాలు చెప్పి మా నరాలు ఎందుకు తెలుసుకున్నా? అసలు సంబంధమే ఉండదు, పోల్చి చెప్తారు. అందువల్ల పెద్దలు చెప్పే సలహా ఏంటంటే ఇందులో కూడా జాగ్రత్తగా మామూలుగా ఎంతో మంది చెప్పి ఒక కరెక్ట్ పోల్చడానికి సరిపోయిన ప్రభువుకు ముగ్గురుగా ఉండే పాత నిబంధనలు ఎవరు పోల్చవచ్చు? కరెక్ట్గా పోల్చుకుంటారు కొన్ని విషయాలు. యోసేపును ప్రభుతో పోలుస్తుంటారు. కాబట్టి ఏం చేస్తారంటే మధ్యలో నేను చెప్పేది రాయండి, ఇక్కడ యోసేపు, ఇక్కడ యేసుక్రీస్తు అని పెట్టండి. కొన్ని అక్కడ ఇవన్నీ మనకు తెలిసినవే, దానికి ఉదాహరణలు పెట్టి రాయండి. ఏం రాస్తారు చెప్పండి? ఇక్కడ యోసేపు, అక్కడ యేసుక్రీస్తు. యోసేపు కింద రిఫరెన్స్ రాయాలా, యేసుక్రీస్తు కింద రిఫరెన్స్ రాయాలా? మధ్యలో ఒకటే వాక్యం, ఇద్దరికి వర్తిస్తుంది. అర్థమైందా? 2 రిఫరెన్స్లు ఉంటాయి. యోసేపు కింద యోసేపు రిఫరెన్స్, క్రీస్తు యేసు కింద ఆ రిఫరెన్స్ ఉంటాయి. మధ్యలో రాసుకున్న వాక్యం ఇద్దరు సేమ్. రైట్. నంబర్ 1 యోసేపు కింద రాయండి. ఆదికాండం 37వ అధ్యాయం 1 నుంచి 4 వచ్చినారు. ఆదికాండం 37 1 నుంచి 4. దాని పక్కన రాయండి. తండ్రి చేత ప్రేమింపబడినవాడు, తండ్రి చేత ప్రేమింపబడినవాడు. తండ్రి చేత ప్రేమింపబడినవాడు అని ఎట్లా గుర్తుపెట్టినావు? నిలుటంగి కొనేలా, నిలుటంగి కాదంటే విచిత్రమైన అనిలాలజీ నాడకూడదు. నిలుటంగి ఎక్కడ తగిలిస్తావా? యోసేపుకు సంబంధం నిలుటంగి. కాబట్టి కొంచెం నిలబెట్టి అడిగితే ఇక్కడే ఉంటాయి కొన్ని. నిలుటంగి కాదు, విచిత్రము. మళ్ళీ ఒకసారి చదవండి. ఒకసారి అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలుటని కుట్టించడం. ఇప్పుడు మనం నిలువ కాబట్టి విచిత్రమైన పదం మీదనే మనసు ఉంది, కానీ నిలువుటంగి మీద మనసు లేదు. నిలువుటంగి మీద మనసు ఉంది కానీ, కాబట్టి 2 బ్యాలెన్స్ కావాల్సిందే. సో విచిత్రమైనటువంటి నిలువుటంగి తప్పు లేదు, రైట్. నిలువుటంగి కాకపోతే ఉత్త నిలువుటంగి అనకుండా కలిపి చెప్తారు. ఓకే. తండ్రి చేత ప్రేమించబడి అక్కడ రాసుకుని యోహాను 1:18 అటు సైడ్, యోహాను 1:18 స్పీడ్ అంటే రాసుకోవడమే. నెక్స్ట్ రెండోది ఆదికాండం 37:4
ఆదికాండం 37:4 పక్కన రాసుకోండి. అన్నలు పగబట్టడం, అన్నలు పగపట్టడం. అటు సైడ్ మత్తయి సువార్త 27:17-18. మత్తయి సువార్త 27:17-18. అన్నలంటే ఎవరు? సొంత సోదరులు పగబట్టారు. అట్లాగే యేసుక్రీస్తును ద్వేషించింది కూడా ఎవరో కాదు. ఆ వచనాన్ని బట్టి ఇద్దరికి ఆ లక్షణం సరిపోతుంది. మూడవది 37వ అధ్యాయం 11-17. 37వ అధ్యాయం 11-17. సోదరుల యుద్ధకు వచ్చుట, సోదరుల యుద్ధకు వచ్చుట. ఫస్ట్ యోసేపు వచ్చినాడా లేదా? వచ్చినాడు. ఎందుకోసం వచ్చినాడు యోసేపు దగ్గరికి? యోసేపు సోదరుల దగ్గరికి తండ్రి చెప్పాడు కదా, క్షేమ సమాచారాలు తెలుసుకుంటానికి వచ్చాడు. అట్లాగే యేసుక్రీస్తు తన స్వకీయుల యుద్ధకే వచ్చాడు. ఆ మాట పక్కన రాసుకోండి. యోహాను సువార్త 1:11. యోహాను సువార్త 1:11. నెక్స్ట్ 4వ లక్షణం 37 ఆదికాండం 37:18-21. గుంటలో వేయబడుట, గుంటలో వేయబడుట, గుంటలో వేయబడుట. యేసుక్రీస్తుకి ఎట్లా పోలుస్తా చెప్పండి? గుంటలో వేయబడి. యేసేపు గుంటలో వేయబడ్డాడు. యోహాను సువార్త 11:53 చూడండి. యోహాను సువార్త 11:53. 11:53. ఆ దినము నుండి వారు ఆయన వారు గుంటలో వేసింది ఎందుకు? మొదట్లో సంపాదనే. యేసు ప్రభు వారిని కూడా ఆలోచన చేశారు. యోసేపుని ఎలాగైతే ఆలోచించారో యేసు ప్రభు కూడా సేమ్ అదే లక్షణం అట్లా దాన్ని. నెక్స్ట్ తర్వాత 30వ అధ్యాయం ఆదికాండం 25-28. 25-28. అమ్మబడిన యోసేపు, అమ్మబడిన యోసేపు ఎంత కమ్మినారు? 20 తులముల, తులములే కదా, తులములే. 20 తులముల ఇంటికి అమ్మబడ్డాడు. అక్కడ యేసుక్రీస్తు కూడా అమ్మబడ్డాడు. 30 వెండి నాణాలు, 30 వెండి నాణాలు. నేను అడ్రస్ ఇక్కడ రాసుకోలేదు, మీరు అది రాసుకోండి. హోంవర్క్ అని రాసుకున్నాడు, ఎత్తికాడు పెట్టుకోవాలన్నమాట హోంవర్క్ అని. నెక్స్ట్ తర్వాత 39వ అధ్యాయం 7-12. 39వ అధ్యాయం 7-12. శోధన జయించిన యోసేపు, శోధన జయించిన యోసేపు. ఎలా రైట్? ఎంత మేలుకోకుండాలని చెప్పలే, అన్ని నేనే చెప్తే మీరేం రాస్తారు? ఓకే, హోంవర్క్ అని రాసుకోవాలి. శోధన జయించిన యేసు ప్రభు శోధన ఎక్కడ జయించాడు? ఏదో ఒకటి మత్తయి సువార్త 4వ అధ్యాయం వచనాల తర్వాత చూసుకోండి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభు శోధనను గెలిచాడు యోసేపు. చివరికి మాట్లాడండి 39వ అధ్యాయం 13-20 వచనాలు. 39వ అధ్యాయం 13-20 వచనాలు. అన్యాయపు తీర్పు పొందిన వాడు, అన్యాయపు తీర్పు పొందిన వాడు, అన్యాయమైన తీర్పు పొందిన వాడు, ఏ తప్పు చేయకుండానే చెరసాలలో వేయబడిన వాడు యోసేపు. ప్రభు గురించి కూడా అన్యాయపు తీర్పు పొందినని డైరెక్ట్ వచ్చిన ఎక్కడ ఉంది? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనం. ఓకే, ఇప్పుడు యోసేపు ప్రభువు దీన్ని కంపారిటివ్ గా స్టడీ చేసుకుంటూ వస్తే కంపారిటివ్ స్టడీ అంటారు. అప్పుడప్పుడు దీన్ని కూడా మనం స్టడీ చేస్తున్నాం. అట్లాగే క్రీస్తుకు ముంగుర్తులుగా పాత నిబంధనలో ఎన్నో అంశాలు వస్తాయి. ఇప్పుడు రక్షణ ఓడ అంటాం, నోవహు ఓడ. నోవహు ఓడకు ప్రభువుకు కంపారిటివ్ స్టడీ చేసి ప్రసంగం చేయొచ్చు. ఇంకొకటి నిచ్చెన అని ఉంది కదా,
ఆదికాండంలో యాకోబు కలలో భూమి మీద వేయబడితే ఆకాశానికి వేయబడిందని ఆ నిచ్చెన మీద ఎక్కుతూ దిగుతున్నట్టుగా ఈ రోజు భూమి మీద నుండి పరలోకానికి వేయబడిన నిచ్చెన మన ప్రభువైన యేసుక్రీస్తు. దాన్ని దీన్ని పోల్చి మనం కంపారిటివ్ స్టడీస్ చేయొచ్చు. ఇలాంటివి ఎన్నో సంగతులు ఉంటాయి. అయితే జాగ్రత్తగా పోల్చాలి, పొరపాటు పడకుండా, ఎక్కడ మధ్యలో డీవియేషన్ రాకుండా ఇది చేయాలి. నెక్స్ట్ ఎన్నో రకమైన ప్రసంగం? 4వ రకం. నంబర్ 4 రైట్, వివరణాత్మక ప్రసంగం. వివరణాత్మక ప్రసంగం 4వ రకమైన ప్రసంగం ఏంటంటే ఎక్స్ప్లెనేటరీ. దీన్ని ఎక్స్పోజిటరీ అనొచ్చా? ఎక్స్ప్లెనేటరీ, ఎక్స్పోజిటరీ స్టడీ. ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెనేటరీ అది డైరెక్ట్ గా ట్రాన్స్లేషన్, వివరణాత్మక ప్రసంగానికి ఎక్స్పోజిటరీ దాని అర్థం కింద రైట్ ఒకటే ఒక లైన్ ఉంటుంది కదా రైట్. వచనం వెంబడి వచనం, వచనం వెంబడి వచనం, అధ్యాయం వెంబడి అధ్యాయం, వచనం వెంబడి వచనం, అధ్యాయం వెంబడి అధ్యాయం, పుస్తకం తరువాత పుస్తకం, పుస్తకం వెంబడి పుస్తకం, అధ్యాయం వెంబడి అధ్యాయం, పుస్తకం వెంబడి పుస్తకం. వ్యాఖ్యానించడం. ఈ వివరణాత్మక ప్రసంగం ఏంటంటే ఇంకా ఆదికాండం మొదటి వచనం మొదలు పెట్టుకొని వరుసగా వచనం వెంబడి వచనం, ఏ వచనాన్ని వదిలిపెట్టకుండా దాని మీద స్టడీ చేసుకుంటూ వస్తే ఎక్స్ప్లెనేటరీ అంటారు. ఉదాహరణకి ఆర్ఆర్కి పూర్తిగా రేడియోలో బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన వరకు రోజు మనం ఈ స్టడీ దీనికి వచ్చేస్తాం వచనం తర్వాత. ఇది ఎక్కువ ఎక్కడ ఉపయోగిస్తుందో చెప్పండి? మన సంఘాల్లో బైబిల్ స్టడీలో. బైబిల్ స్టడీలో వరుసగా ప్రతి దాన్ని మిస్ చేయకుండా వచనం తర్వాత ఒకటి, వచనం తర్వాత ఒకటి, అప్పుడే అంత కవర్ అవుతుంది. కాబట్టి ఒక రకంగా ఇది కష్టమైన పని. మిగతావి ఆడాడే చేసుకుని ప్రసంగం దాటుకోవచ్చు. ఈడ ప్రతి వచనాన్ని కవర్ చేయాలంటే నీకు అన్నింటి మీద ఏముండాలి? పట్టు ఉండాలి. కాబట్టి ఇది ఒక రకమైన ప్రసంగం. ఇది బైబిల్ స్టడీలో అట్లా మనం చూస్తూనే ఉంటాం. ప్రతి ఏ వచనాన్ని మిస్ చేయకుండా, ఏ పదాన్ని తప్పిపోకుండా అలా ప్రతి దాని మీద శ్రద్ధ పెట్టి వరుసగా స్టడీ చేయాలి. నెక్స్ట్ నంబర్ 5, ఐదవ రకం వచ్చేసి జీవిత చరిత్ర ప్రసంగం. పైదానికి ధారావాహిక అనే పదం సరిపోతుంది చూడండి. ధారావాహిక అంటే అర్థం ఏంటి? వరుసగా వస్తూనే ఒక సిరీస్ గా వచనం వెంబడి వచనం, వచనం వెంబడి వచనం. ఇప్పుడు ఐదవది జీవిత చరిత్ర ప్రసంగం. ద క్యారెక్టర్ స్టడీ అని రాసుకోండి. ద క్యారెక్టర్ స్టడీ. క్యారెక్టర్ స్టడీ. ఇందులో బైబిల్లో అనేక మంది వ్యక్తుల జీవితాలు కనిపిస్తాయి. అటువంటి వ్యక్తుల జీవితాలని ఎన్నుకోవడం. ఫస్ట్ సెలెక్షన్ ఆఫ్ ద క్యారెక్టర్. ఏ వ్యక్తి జీవితం గురించి మాట్లాడాలో సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తి విజయం సాధిస్తే ఆ విజయానికి కారణాలు ఏంటో మనం బయటికి తీసుకురావాలి. ఆ వ్యక్తి వైఫల్యం చెందితే ఎందుకు వైఫల్యం చెందాడో తప్పటడు కారణాలు ఏంటో తీసుకురావాలి. విజయానికి కారణాలు బయటికి తీసుకొస్తే ఆ కారణాలు విన్న వ్యక్తులు ఉపయోగించుకొని విజయం వైపు అడుగులు తీయాలి. వైఫల్యానికి తప్పటడు కారణాలు వెలికి తీస్తే ఆ తప్పటడులు మనము వేయకుండా వైఫల్యం పొందకుండా జాగ్రత్త వహించాలి. అంతే చూడండి. క్యారెక్టర్ స్టడీలో ప్రధానమైన ఇష్యూస్ ఇది. అతడు విజయం సాధించాడా, వైఫల్యం పొందాడా, అతని జీవితం ఆదర్శమా లేకపోతే హెచ్చరికనా. దానికంటే ముందుగా అతని పుట్టుక, అతను పెరిగిన పద్ధతి, దేవుడు అతని పట్ల ఎట్లా వ్యవహరించాడు, దేవుడి పట్ల ఈయన ఎట్లా వ్యవహరించాడు, ఈ విషయాలు కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ వ్యక్తి పట్ల దేవుడు ఎట్లా వ్యవహరించాడు, దేవుడి పట్ల ఆయన ఎట్లా వ్యవహరించాడు, ఇంతకు జరిగింది ఏంటంటే ఈ వ్యక్తి జీవితం సక్సెస్ అయిందా లేకపోతే వైఫల్యం చెందిందా, జీవితం గమ్యం చేరిందా, గమ్యం చేరడానికి ఏముంది,
రకరకాల కారణాలు ఉంటాయి. ఒక పంట బాగా పండిందంటే కారణాలు ఉంటాయి, పండలేదు అంటే కూడా కారణాలు ఉంటాయి. ఎందుకు పండిందో చెప్పగలగాలి, ఎందుకు పండలేదో చెప్పగలగాలి. కాబట్టి దీన్నే మనం జీవిత చరిత్ర ప్రసంగం అంటాం. ఏం చేయాలంటే ప్రతి పుస్తకం తీసుకోండి, ఇందులో ప్రధానమైన వ్యక్తులు ఇవ్వాలి. ఉదాహరణకి ఆది కాండంలో చూడండి. ఆది కాండంలో ఈ క్యారెక్టర్స్ ఒకసారి ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ ఎవరు చెప్పండి? ఫస్ట్ డైరెక్ట్ ఆదాముతో స్టార్ట్ చేయొచ్చు కదా. ఆదాము ఒక క్యారెక్టర్. నెక్స్ట్ మెయిన్ మాత్రమే చెప్పండి, అందరూ చెప్పండి. కయ్యను గురించి మాట్లాడుతున్నాం. కయ్యను నెగిటివ్ క్యారెక్టర్, ఫస్ట్ నెగిటివ్. ఆదాము ఎట్లా? ఆదాములో నుంచి ఏమి ఇన్సిట్ చేస్తాం? రెండు చూడొచ్చు కదా, రెండు చూడొచ్చు. ఓకే, అట్లా ఆదాము దగ్గర దాటుకున్నాం అనుకోండి, కయ్యం దాటుకున్నాం అనుకోండి. నెక్స్ట్ నోవహు, హనోకు ఉంది. ఎస్, హనోకు ఉన్నాడు, నోవహు ఉన్నాడు. నోవహు కుమారుని దాటుకొని పోదాం. తర్వాత అబ్రహాం, ఇస్సాకు, యాకోబు. ఆ ముగ్గురు ఖచ్చితంగా, ఎందుకంటే దేవుడికి కేర్ ఆఫ్ అడ్రస్ వాళ్ళు. ప్రభు ఇప్పుడు చెప్పిన పాత నిబంధనలో అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు. మనల్ని కూడా ఆ పేరు చెప్తే ఎంత మన జీవితం. నేను రవి దేవుడు అంటే ఆ గ్రేట్నెస్ చూడండి. సిగ్గుపడలేదు దేవుడు, వారి దేవుడిని చెప్పుకోవడానికి సిగ్గుపడలేదు. అట్లాగే మన జీవితాలు అట్లా ఉండాలి. మన ఊర్లో నువ్వు ఎవరు అంటే అతను, ఆయన నడుచుడు, ఆయన దేవుడు అని ధైర్యంగా చెప్పాలి. కాబట్టి అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అంటే ఇంకా యోసేపు, ఈ మెయిన్ క్యారెక్టర్స్. ఒకసారి తీసుకోండి యోసేపు అనుకోండి. యోసేపు గురించిన సంబంధించిన లక్షణాలు బైబిల్ ఎక్కడన్నా ఒకసారి కుప్పేసుకొని దాన్ని విశ్లేషించుకోండి. ఎట్లా చేసుకుంటే బాగుంటుంది. యోసేపుకు సంబంధించిన వచనాలన్నీ ఇక్కడ ఉన్నాయి, యాకోబుకు సంబంధించిన వచనాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఒక వ్యక్తికి సంబంధించిన అంశాలన్నీ ఒక చోట పెట్టి అతని జీవితాన్ని స్టడీ చేసి దాన్ని ఎన్ని భాగాలు చేసుకుంటామని ఇష్టం ఆ విధంగా స్టడీ చేయొచ్చు. ఇది 5వ. నెక్స్ట్ 6వ చూద్దాం. చూడండి ఏం రాసుకున్నామంటే విశ్లేషణాత్మక ప్రసంగం. ద అనలిటిక్ స్టడీ అంటారు. విశ్లేషణాత్మక ప్రసంగం అనలిటిక్ స్టడీ. విశ్లేషణ అంటే చెప్పండి, అనాలిసిస్ అంటాం కదా. ఏంటి అనాలిసిస్ అంటే? రైట్, ఒకే అంశాన్ని వివిధ కోణాల్లో చూడాలి. టాపికల్ స్టడీకి దీనికి కొంచెం డిఫరెన్స్ చూడండి. టాపికల్ స్టడీ ఒకే అంశాన్ని, అనాలిసిస్ అంటే ఒకే అంశాన్ని వేరు కోణాల్లో విడగొట్టారు. ఎగ్జాంపుల్ వస్తాయండి. ఎగ్జాంపుల్ చూడండి దానికి. అదేంటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33. మత్తయి సువార్త 6:33, 7:7 అంశం పట్టుకుందాం. ఫస్ట్ మత్తయి సువార్త 6:33, 7:7. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెలుగుతాయి. వేదకుడి 7:7లో అడుగుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును. రైట్, అంశం ఏంటంటే వెదకుడి. దాన్ని ఎట్లా విశ్లేషిస్తాం, ఎట్లా అనాలిసిస్ చేస్తామంటే దానికి ధర ఏంటి? వేటిని వెదకాలి, అదొక టాపిక్ అన్నమాట. వెదకడంలోని అనాలిసిస్ చేస్తున్నామంట. వేటిని వెదకాలి, ఎలా వెదకాలి. మూడోది ఎప్పుడు వెదకాలి. వేటిని వెదకాలి, ఎలా వెదకాలి, ఎప్పుడు వెదకాలి. ఇట్లా డివిజన్. ఇంకొక మాటలో కనిపెట్టుకోండి అనుకోండి. వేటి కోసం కనిపెట్టుకోండి, ఎలా కనిపెట్టుకోవాలి, ఎప్పుడు కనిపెట్టుకోవాలి. నువ్వు ఏదన్నా ఒక టాపిక్ తీసుకున్నావు అనుకోండి, దాన్ని ఇట్లా అనాలిసిస్ చేస్తే దీన్ని అనలిటిక్ స్టడీ అంటాం. ఒకే ఆ కనిపెట్టుడి దాని మీదే మాట్లాడినాం అనుకోండి, టాపికల్ స్టడీ అవుతుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఇది ఒకటి. సో ఇదొక రకమైనటువంటి ప్రసంగం. లాస్ట్ అండ్ ఫైనల్ చూడండి, వేటిని వెదకాలనే దానికి ఒక సర్లే మీ దగ్గర దండి ఉంటాయి. 7
నేను ఎదుర్కోవాల్సి వస్తుంది. 7 ఉపమాన రీతి ప్రసంగం. ఉపమాన రీతి ప్రసంగం. ఉపమాన రీతి ప్రసంగం దాని కింద రాసుకోండి. సమాంతరంగా ఉండే రెండు విషయాలను పోల్చి వివరించి చెప్పండి. సమాంతరంగా ఉండే రెండు విషయాలను పోల్చి వివరించి చెప్పండి. ఉపమానము అంటే అర్థం ఏంటంటే తెలియని సత్యాలను తెలిసిన విషయాలతో పోల్చి చెప్పడానికి ఉపమానం. ప్రభు విత్తువాని ఉపమానం చెప్పాడు. విత్తువాని ఉపమానం చెప్పడంలో ఉద్దేశం ఏంటి అంటే అందరూ వింటారు కానీ ఫలించే వారు కేవలం ఒక రకమైన ప్రజలే అని చెప్పాలి. అంటే విత్తనాలు వేసే వాళ్ళలో ఏ లోపము లేదు. అన్ని నేలల్లో ఒకటే విత్తనాలు చల్లాడు కానీ ఫలితాలు మాత్రం ఒక్కొక్క నేలలో ఒక రకంగా వచ్చాయి. అందరూ వాక్యం వింటారు కానీ అన్ని హృదయాలు ఒకటి కాదు. వేరు వేరు హృదయాల్లో వాక్యం పడితే ఎలా ఉంటుంది అని చెప్పడానికి బాగా అందరికి అర్థమైన పరిభాషలో విత్తువారిని తీసుకొని దీంతో పోల్చి చక్కగా ప్రభు చెప్పగలిగాడు. అట్లాగే ఈ ఉపమానాల మీద తెలియని విషయాలను తెలిసిన విషయాలను జత చేసి స్టడీగా తెలుసగలిగితే దాని ఉపమాన ప్రసంగం అని మనం చెప్పవచ్చు. ఉపమాన ప్రసంగం అంటాం. సో మొత్తానికి ఏదైనా సరే మరి ఇన్నాళ్ళు ఏ ప్రసంగం ఎప్పుడు చేసినాం సార్ అని యారు తేలవుతుంది లేదు. మీరు ప్రసంగాలు చేసుకోండి, దేనికి దానికి తేలి అవుతుంది. మీరు ట్యాలీ చేసుకొని చెప్పాలంటే వయసు వస్తుంది, ఒక అనుమానం వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందే బాగా ఫ్రీ చేసుకోవాలి సార్ ప్రసంగం. ఈ ప్రసంగ శాస్త్రం అయిపోయినాక ప్రసంగం చేస్తానా చేయలేనా అని భయం పట్టుకుంది. నిజమే. కాబట్టి ఒక పనిని క్రమబద్ధంగా నిర్వహించాలా అడ్డదిడ్డంగా కాదు. అందుకోసమే ఆ జ్ఞానం కోసం నేర్చుకున్నాం. ఓహో, ప్రసంగం చేయడం అంటే ఇంత సిస్టమేటిక్ క్రమం ఉందా, ఇది తెలియకుండానే మనం ఇన్ని రోజులు ప్రసంగం చేశామే. కాబట్టి ఈ కార్యాన్ని బహుజాగ్రత్తగా చేయాలి అన్న ఆ అవేర్నెస్ కలిగించడమే మనం ఇంతవరకు స్టడీ చేసింది. సో దీంతో మనం ప్రసంగ శాస్త్రము అనేటువంటి ఈ ప్రారంభించిన సబ్జెక్ట్ ని 6 తరగతుల్లో మనం సంపూర్తి చేసుకున్నాం. మరి ఈ అవకాశాన్ని నా మీద నమ్మకం ఉంచి మరి అప్పగించి ఇలా మీతో ఇది పంచుకోవడానికి అవకాశం కల్పించిన అన్నగారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే శ్రద్ధగా విన్న మీకందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను.